హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్. ఈ వీడియోలో మనం మౌన రాగం ఎపిసోడ్ 5 చెప్పుకుంటున్నాం. మను అనులు మాట్లాడుకుంటూ ఉండగా అంజు అక్కడికి వచ్చి, హే హీరో వాట్సాప్, ఏంటి సీక్రెట్స్ అని అడుగుతుంది. హాయ్ మంకీ అని మను అంటాడు. ఇదేం బాలేదు, నేనేమో నిన్ను హీరో అని పిలిస్తే నన్ను మంకీ అంటావా అని అంజు సాడ్ ఫేస్ పెడుతుంది. గౌతమ్ వచ్చి, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? యా గుడ్ బ్రో అని కొంచెం గ్యాప్ ఇచ్చి, గాయ్స్ నేను మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అంటాడు. చెప్పు చెప్పు అంటుంది అంజు. గాయ్స్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, వసుని అస్సలు బాధ పెట్టను అంటాడు. వసుని బాధ పెట్టడం ఏంటి అని అంజు అడుగుతుంది. గౌతమ్ వెంటనే నవ్వుతాడు అర్థమైనట్టు. అంజు అది నేను మీ వదినని లవ్ చేస్తున్నా. అది విని వెంటనే అంజు, వాట్? బై ద వే ఇప్పుడు తను మా వదిన కాదు, తను నా సిస్టర్ అంటుంది. అవును అంజు, ఐ లవ్ హెర్ ఎ లాట్ అంటాడు. అంజు కూడా స్మైల్ ఇస్తుంది. సో మీ ఇద్దరికి ఓకేనా అని అడుగుతాడు. అరే ఇడియట్, నాకు ఇది ఎప్పుడో తెలుసు. ద గ్రేట్ సర్జన్ వచ్చి మా సిస్టర్కి బొటికి పెట్టడానికి హెల్ప్ చేసి తన మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ తన పాస్ట్ గురించి తెలుసుకుంటూ ఉంటే నాకు అప్పుడే అర్థమైంది. సో నాకు నీ గురించి ముందు నుంచో తెలుసు అని గౌతమ్ అంటుంటే మను బ్లష్ అవుతాడు. అరే రే, నువ్వు అబ్బాయిరా, ఎందుకురా అలా బ్లష్ అవుతున్నావు అంటూ అంజు అంటుంది. ఓకే మేడం, బ్లష్ అవ్వనులే, కానీ ఈ విషయం తనతో ఎలా చెప్పాలి, తను అసలు యాక్సెప్ట్ చేస్తుందా నన్ను అని అడుగుతాడు మను. నువ్వు వస్తార గురించి ఎంత కేర్ తీసుకుంటావో మేము అర్థం చేసుకోగలము, కానీ వసుకి అంత ఈజీ కాదు. తను ఇంకా తన పాస్ట్ నుంచి బయటకు రాలేకపోతుంది అని గౌతమ్ అంటాడు. ఐ నో గాయ్స్, తన డౌట్స్ ఏంటో నాకు తెలుసు, మీరేం వరీ కాకండి. అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరని తనకు అర్థమయ్యేలా చేస్తా అని మను అంటాడు. సో ఇంకెందుకు లేటు, వెళ్ళి నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్పే హీరో అని అంజు అంటుంది. అంజు అక్కడ నుంచి వెళ్ళి వసు దగ్గర ఉన్న బేబీని తీసుకుంటుంది, బేబీని ఫీడ్ చేస్తానని చెప్పి. అంజు మనుకు సైడ్ చేస్తుంది, వెళ్ళి మాట్లాడు అనేసి. వసు సైడ్గా కూర్చుని ఉంటుంది. లోపు మను వచ్చి, హాయ్ వసుధరా అంటూ వసు పక్కనున్న చైర్లో కూర్చుంటాడు. హే హాయ్, హౌ ఆర్ యూ? అసలు ఏమైపోయారు? నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? సైన్ లాంగ్వేజ్తో నేను అంజుతోని మీతో మాత్రమే మాట్లాడగలను, ఎందుకంటే మీరిద్దరే నన్ను నా సైగల్ని అర్థం చేసుకోగలరు అంటూ వసు సైగలతో మాట్లాడుతూ ఉంటే మను వసునే అలా చూస్తూ ఉండిపోతాడు. మను అలా పరధ్యానంలో వసునే చూస్తూ ఉండిపోతే వసు మళ్ళీ సైగ చేస్తుంది. హే ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. వసు, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటాడు. ఏంటి, నిజమా? సూపర్, అయితే నీకు నీ సోల్మేట్ దొరికేసిందా అంటుంది స్మైల్ ఇస్తూ. గాయస్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, వసు డైలాగ్స్ అన్నీ తను సైగ చేస్తూనే చెప్తుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి తను ఒక్కదే సైన్ లాంగ్వేజ్ సైగలు చేస్తూ మాట్లాడుతుంది, ఎదుటి వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు. అవును వస్తారా, కానీ నేను నా లవ్ మ్యాటర్ ఎలా కన్ఫెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని మను అంటాడు. హే ఏమైంది, వెళ్ళి డైరెక్ట్గా నువ్వు తన్ని లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పే. ఏ అమ్మాయి కూడా నిన్ను రిజెక్ట్ చేయదు, నువ్వు చెప్పిన వెంటనే నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది అని వసు చెప్తుంది. నేను నిన్ను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు. వసు షాక్ అవుతుంది. ఎస్ వస్తారా, ఐ లవ్ యూ, నేను లవ్ చేస్తుంది నిన్నే అని చెప్తాడు. వసు కొంచెం తడబడుతున్నట్టు నో 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 ఐ కాంట్ అంటుంది. ఓకే ఇట్స్ ఓకే వస్తారా, నీకు ఎంత టైం కావాలన్నా తీసుకో, నువ్వు వద్దు అంటే మనం ఇద్దరం లైఫ్ లాంగ్ ఇలాగా మంచి ఫ్రెండ్స్లా ఉండిపోదాము, కానీ ఒకటి మాత్రం షూర్గా చెప్పగలను, నేను రిషిలా కాదు, నీ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టను. మను మాటలు విని వసు సాడ్గా పెట్టేసుకుంటుంది ఫేసు. వెంటనే మను వసు హ్యాండ్ పట్టుకుని, చూడు వస్తారా, ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుంది, నాకు కూడా ఉంది. మా డాడ్ చనిపోయిన తర్వాత నేను ఈ పొజిషన్కి రీచ్ అవ్వడానికి నేను ఎన్ని చిన్న చిన్న స్మాల్ వర్క్స్ కూడా చేశానో తెలుసా? మా మామ్ కష్టం కూడా నాకు తెలుసు. నాకు ఆడవాళ్ళకి ఎలా వాల్యూ ఇవ్వాలో, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు. మా మామ్ ఎలానో నువ్వు కూడా ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్వి, ప్లీజ్ వస్తారా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఐ లవ్ యూ అని చెప్తాడు. వసు కింద పడిపోయి మోకాళ్ళ మీద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లేదు మనుగారు, నేను స్ట్రాంగ్ కాదు, నేను నా గతాన్ని మర్చిపోలేను, తను నా హార్ట్ని కంప్లీట్గా బ్రేక్ చేసేస్తాడు అంటూ ఏడుస్తూ ఉంటుంటే మను కూడా కింద కూర్చొని వసుని దగ్గరికి తీసుకుని, ప్లీజ్ వస్తారా ఏడవకు, నీ కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి చుక్క కూడా కారకుండా చూసుకుంటానని మా మామ్కి అలాగే అంజు గౌతమ్కి ప్రామిస్ చేశా. ప్లీజ్ నీ గతాన్ని మర్చిపో, మూవ్ ఆన్ అయిపో, అది ఇండియాలోనే గతం అయిపోయింది, ఇక్కడ నుంచి నువ్వు హ్యాపీగా ఉండాలి, అస్సలు సాడ్నెస్ అనేది నీ లైఫ్లో ఉండకూడదు, విల్ యూ మ్యారీ మీ మను అలా అడిగేసరికి వసు ఇంకా ఫుల్ షాక్లో మనుని అలా చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ ఇండియాలో రిషి ఏంజల్తో ఇలా అడుగుతాడు, ఆర్ యూ షూర్ ఏంజల్, మ్యారేజ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్ రిషి బేబీ, వై నాట్, ఐ లవ్ యూ అని ఏంజల్ చెప్తుంది.
ఓకే అయితే ఇట్స్ ఫైన్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, బాయ్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ రిషి బేబీ ఆగు అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి రిషికి కిస్ చేయబోతుంది. రిషి కొంచెం తన్ని వెనక్కి జరిపి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇప్పుడు కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి, పేషెంట్స్ వెయిటింగ్ అంటాడు. ఓ ఓకే బేబీ బాయ్ అని ఏంజెల్ అంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వసు రెడీ అవుతూ ఉంటుంది. హే వసు ఆగు, ఆ డ్రెస్ కాదు ఇది వేసుకొని అంజు ఇంకో డ్రెస్ ఇస్తుంది వసుకి. వసు అది తీసుకుని నాకు వెళ్ళాలని లేదు అంటుంది. ఎందుకని అని అంజు అడుగుతుంది. అది లాస్ట్ టైం ఇండియాలో గుర్తుంది కదా, ఆ బామ్మ రోడ్డు మీద అలా. హే నువ్వు ఇప్పుడు డెఫ్ కాదు, మర్చిపోయావా, సో చిల్ అంటుంది. గౌతమ్ కూడా వచ్చి చూడు సిస్టర్, ఇది నీ న్యూ లైఫ్, అంతా మర్చిపోయి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయి, ఓకేనా అని అడుగుతాడు. ఎస్ అని వసు అంటుంది. ఆ తర్వాత వసు అంజు చేతిలో ఉన్న డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయి రెడీ అవ్వి మిర్రర్ ముందు నిల్చుని చూసుకుంటుంది. ఆ నీలంత డ్రెస్కి మంగళసూత్రం కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. లుక్ దాని మీదకి వెళ్ళిపోతుంది వస్తారకి. రిషి నా మెడలో కట్టిన ఈ తాళి తీయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకుంటూ తన తాలిబట్టు తీయబోతుంది. కాకపోతే తనకి మనసు అస్సలు రాదనమాట, తీయాలనిపించదు. కానీ దీని గురించి మనుగారు ఏమైనా ఇబ్బంది పడితే ఎందుకు ఇంకా వేసుకున్నావని అడిగితే ఏం చెప్పాలి? నేను ఇంకా ఈ తాళి వేసుకుని ఉంటే తను సాడ్గా ఫీల్ అవుతారు. ఇది నా మెడలోంచి తీయడం నాకు బాధగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కోసం తీయక తప్పదు అని తీయబోతుంది. అదే టైంలో మను వస్తారా వాళ్ళ రూమ్లోకి. వసు నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు, నువ్వేం తీయక్కర్లేదు అని మను అంటాడు. లేదు మను గారు నేను తీసేస్తా, డోంట్ వరీ అనేసి వసు అంటూ ఉంటుంది. ఓకే వస్తారా నీ ఇష్టం, కానీ అది తీయడానికి నువ్వు ఇష్టపడుతున్నట్టు లేవు, నీ ఫేస్ హ్యాపీగా లేదు, నువ్వు అలా సాడ్గా ఉండేటట్టయితే ప్లీజ్ తీయకు అని చెప్తాడు. ఈలోపు అంజు వచ్చి మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నందుకు సారీ గాయస్ అని చెప్పి వసు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి మంగళసూత్రం తనే తీసేస్తుంది. మను ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వసు, మను నీకు కాబోయే హస్బెండ్. ఏ అబ్బాయి కూడా తన వైఫ్ వేరే అబ్బాయి గురించి ఆలోచిస్తుంది అంటే అస్సలు తట్టుకోలేడు, అస్సలు నచ్చదు. సో ఈ రోజు నుంచి నో రిషి, అర్థమవుతుందా అని అంజు చెప్తుంది. ఓకే ఐ విల్ ట్రై అంజు అని వసు అంటుంది. మను కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వసు వచ్చి కూర్చుంటుంది. వెళ్దామా? వసు ఎస్ అన్నట్టు తల ఊపుతుంది. బై ద వే నువ్వు ఈ డ్రెస్లో చాలా గార్జియస్ ఉన్నావు అంటాడు. వసు స్మైల్ ఇస్తుంది అంతే. వాళ్ళిద్దరూ ఒక హిల్ ఏరియాకి వెళ్తారు. జలపాతాలు పారుతూ ఉంటాయి. వసు అక్కడికి వెళ్ళగానే చాలా ఎక్సైట్ అవుతుంది. థ్యాంక్ యూ మను, ఐ లవ్ దిస్ ప్లేస్ అంటుంది. ఎస్ వస్తారా, నాకు తెలుసు నీకు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టమని, అందుకే ఇక్కడ తీసుకొచ్చా అంటాడు. వసు ఏమో జంప్ చేస్తూ హ్యాపీగా ఉంటుంది. వసు మొహంలో అంత హ్యాపీనెస్ ఫస్ట్ టైం చూడడం. సో మను వెంటనే పిక్చర్స్ తీస్తూ ఉంటాడు. వసు అయితే ఇంకా ఫుల్ కంప్లీట్గా తన గతాన్ని అన్ని స్ట్రెస్సెస్ మొత్తం అన్నీ మర్చిపోయి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. 1 year తర్వాత తన మొహంలో మళ్ళీ నవ్వు వస్తుంది. అక్కడ జలపాతం దగ్గర కొంచెం మంది ఇంకా ఫ్యామిలీస్ వస్తారు కదా, సో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళతో వీళ్ళు కూడా ఆడుకుంటారు కొద్దిసేపు. అలా ఒక 2-3 hours ఫుల్గా తిరిగేసిన తర్వాత అలసిపోతారు. మను వచ్చేసి గ్రాస్ మీద పడుకుంటాడు. వసు కూడా వచ్చి మను పక్కన కొంచెం డిస్టెన్స్గా ఫ్రెండ్లీ డిస్టెన్స్లో పడుకుని ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుని ఫుల్ నవ్వుకుంటారు. సో మిస్ వస్తారా, హౌ వాజ్ యువర్ డే అని మను అడుగుతాడు. ఇట్స్ ఆసమ్. కానీ మను గారు మీకు ఒకటి తెలుసా, నేను ఈరోజు నవ్వాను, చాలా రోజుల తర్వాత ఫుల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా నవ్వాను. నేను అసలు నవ్వు హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను. తను అసలు నా చెయ్యి వదిలిపెట్టను అని నాకు ప్రామిస్ చేశాడు. ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ మళ్ళీ సాడ్ ఫేస్ పెడుతుంది. మను వసు హ్యాండ్ పట్టుకుని, నేను తను కాదు, నేను మనుని, నేను మాట ఇచ్చానంటే ఎప్పటికీ తప్పను, నేను ఎప్పటికీ నీ హార్ట్ని బ్రేక్ చేయను, నేను నమ్మొచ్చా అని వసు అడుగుతుంది. వసుకున్న పాస్ట్ వల్ల తనకున్న ఫియర్తో అలా అడుగుతుంది అనేసి మనకు అర్థమవుతుంది. నువ్వు నన్ను బాగా జడ్జ్ చేయొచ్చు, నేనేమనుకోను, నన్ను జడ్జ్ చేసే నువ్వు డిసైడ్ అవ్వు అని మను చెప్తాడు. నేనెందుకు నిన్ను జడ్జ్ చేస్తాను మను, నువ్వు చాలా మంచి పర్సన్వి అని వసు స్మైల్ ఇస్తుంది. సరే ఐస్ క్రీమ్ తిందామా అని అడుగుతాడు. వసు వెంటనే ఎగ్జైట్ అవుతుంది. వావ్ ఐ లైక్ ఐస్ క్రీమ్స్ అంటుంది. ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి ఇస్తాడు. అది తింటూ వసు మనుని చూస్తూ మనసులో ఎలా అనుకుంటుంది, మను గారిని నా కలర్లెస్ లైఫ్లోకి ఎందుకు పంపించవు దేవుడా? రిషి నా హార్ట్ని బ్రేక్ చేసి నా లైఫ్ని కలర్లెస్ చేసేసాడు, నన్ను కంప్లీట్ అంధకారంలోకి నెట్టేశాడు. నేనెందుకు పనికిరాని దాన్ని అన్నాడు, నాకు వైఫ్గా ఉండే అర్హతలు ఏవీ లేవు అన్నాడు. కానీ మను విషయానికి వస్తే
తను ఫుల్ ఆపోజిట్. నేను పనికిరాని దాన్ని కాదు, నేను కూడా ఒకరికి ఇంపార్టెంట్ అనేలాగా అర్థమయ్యేలా చేశాడు. నేను హ్యాపీగా ఉండడానికి చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. నేను మా ఇద్దరి ఫ్రెండ్షిప్కి 100% ఇస్తా. కానీ వాట్ అబౌట్ లవ్? నేను రిషిని మర్చిపోయి తన ప్లేస్ మనోకి ఇవ్వగలనా? నేను ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? నన్ను వద్దనుకుంటున్న వాళ్ళ వెంట పడుతూ లవ్ కోసం తన్ని బ్రతిమలాడుకోవాలా, లేదంటే దానికి గుడ్ బై చెప్పేసి డోర్ క్లోజ్ చేసేసి నా లైఫ్కి న్యూ డోర్ ఓపెన్ చేయాలా? నాకు తెలుసు దేవుడా, నేను ఎంత దురదృష్టవంతురాలనో. నాకు లాంటి దానికి నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ ఇవ్వవు. సో వస్తారా, యు మస్ట్ మూవ్ ఆన్. ఇప్పటి నుంచి మనుయే నీ ప్రపంచం అని అనుకుంటూ తన ఫోర్ హెడ్ మీద చేయి పెట్టుకుంటుంది. తన చేతికి సింధూరం అంటుకుంటుంది. తన నుదుట ఉన్న కుంకుమ తను రిషిని ఎంతలా ప్రేమిస్తుందో ఆ ప్రేమకి చిహ్నం అది. తన వేళ్ళ చివరిని అంటుకున్న కుంకుమను చూసుకుని వసు ఇలా అనుకుంటుంది. సో నా పాస్ట్ని మర్చిపోవడంతో పాటు దీన్ని కూడా తీసేయాలి అనుకుంటుంది. అలా ఆ డే అంతా ఫుల్ ఎంజాయ్ చేసి మను నైట్ అయ్యేసరికి వసుని ఇంట్లో డ్రాప్ చేస్తాడు. 1 year తర్వాత ఫస్ట్ టైం వసు మొహంలో నవ్వు చూడడం అందరూ కూడాని. దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. నాకు తెలుసు ఈరోజు ఎపిసోడ్ విన్నాక ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నారో. సరే, నన్ను మనుని తిట్టుకోకండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టకండి. ఇది జస్ట్ స్టోరీ అంతే. రిషి వసుధరాలు కలుస్తారు, కంగారు పడకండి. ఈ మధ్యలో రిషి షేడ్స్ చాలా ఉంటాయి, రిషిని కూడా తిట్టుకుంటారు. ఆ తర్వాత రిషి చేసిన తప్పు తెలుసుకుని రిగ్రెట్ ఫీల్ అవుతాడు. ఓకే, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.